మీరు చూస్తున్నారు హైదరాబాద్ నగరం కావచ్చు, ఢిల్లీ, ముంబై, కోల్కతా కావచ్చు, ఏదైనా నగరం కావచ్చు, విపరీతంగా పెరుగుతున్నటువంటి వాహనాల వల్ల వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగినటువంటి ప్రధానమైనటువంటి నగరం పేరు మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే అక్కడ పొగమంచు లెక్క వాయు కాలుష్యం అనేది మరి పెరిగిపోయి అక్కడ అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నటువంటి ఒక ప్రధాన నగరం అనేది మన భారతదేశంలోనే ఉంది. ఆ నగరం పేరు మీరు తెలుసుకొని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ బైక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కార్లు కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సెస్ కావచ్చు, ఇవి రావటం వల్ల ఏమవుతుందంటే వాయు కాలుష్యం అనేది తగ్గుతుంది. దానితో పాటు ధ్వని కాలుష్యం కూడా మనకి విపరీతంగా పెరుగుతుంది ఈ ప్రధానమైనటువంటి నగరాలలో. కాబట్టి ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తేనే ఈ యొక్క కాలుష్యం అనేది నివారించుకోవచ్చు. ఈ కాలుష్యం వల్ల మరి ఈ పబ్లిక్ అనేవాడు ఈ కాలుష్యంలో తిరగటం వల్ల ఇతరత్ర వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఊపిరితిత్తులు పాడవటం, తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పెరుగుతున్నటువంటి వెహికల్స్ వల్ల అవి వెదజల్లుతున్నటువంటి వాయు కాలుష్యం అనేది మరి చాలా ప్రమాద స్థాయిని మించి ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీకు తెలిసినటువంటి వాయు కాలుష్యంతో సతమతం అవుతున్నటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరం పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను చిన్న క్లూ అనేది నేను తర్వాత ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.